హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 మెయిన్స్ కి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అంటే రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ సెక్షన్ ఆఫీసర్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కి ఇది డైరెక్ట్ గా సిలబస్ లోనే మెన్షన్ చేస్తుంది ఈ టాపిక్. సో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బిట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ద టాపిక్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ 1972. ఇది గవర్నమెంట్ ఎందుకు కనెక్ట్ చేసిందంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనమాట. వైల్డ్ లైఫ్ అంటే కేవలం యానిమల్స్ కాదు, ప్లాంట్ స్పీసెస్ కూడా ఉంటాయి. ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్ స్పీసెస్ కోసం గవర్నమెంట్ ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది. ఇది టోటల్ ఇండియాకి వర్తిస్తుంది యాక్ట్, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో ఈ యాక్ట్ లో కొన్ని సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత బ్రీఫ్ గా దీని అమెండ్మెంట్స్ అంటే లేటెస్ట్ 2022 లో అమెండ్మెంట్ జరిగింది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సైలెంట్ ఫీచర్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక డైరెక్టర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేస్తుంది. అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్స్ ని అపాయింట్ చేస్తుంది. వీళ్ళే ఈ మెయిన్ యాక్ట్ కి మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఈ యాక్ట్ లో కొన్ని షెడ్యూల్ 1, 2, 3, 4 లో ప్రొహిబిషన్ ఆఫ్ హంటింగ్ గురించి మెన్షన్ చేస్తుంది. ఇంకా కొన్ని స్పీసెస్ ని ప్రొటెక్షన్ గురించి, లేకపోతే కొన్ని వాటిని కటింగ్ అంటే ఎటు పరిస్థితుల్లో కటింగ్ రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం కానీ వాటి గురించి, ప్లాంట్ స్పీసెస్ వాటిని గురించి మెన్షన్ చేసింది. అండ్ ఆల్సో కొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ వాటి యొక్క ప్రొటెక్షన్ గురించి మెన్షన్ చేసింది. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కి చాలా దగ్గరగా వర్క్ చేస్తున్న కొన్ని బాడీస్ గురించి మనం తెలుసుకుందాం. అవేంటంటే ఒకటి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇది ఏంటంటే ఒక అడ్వైజరీ బాడీ, అంటే గవర్నమెంట్ కి కొన్ని పాలసీ మేకింగ్ లో ఇవి అడ్వైజెస్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇదేంటంటే దీని హైయెస్ట్ డెసిషన్ లేకపోతే హైయెస్ట్ ఈ వైల్డ్ లైఫ్ మ్యాటర్స్ ని డిస్కస్ చేయడంలో ఇది అపెక్స్ బాడీ అనమాట. దీనికి చైర్పర్సన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ గా మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అతను ఉంటారు. నెక్స్ట్ సెకండ్ బాడీ ఏంటంటే స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దీనికి చైర్పర్సన్ గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ. ఇది ఒక 10 మెంబర్ బాడీ, చైర్పర్సన్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంటారు. ఇదేంటంటే మన ఇండియాలో ఉన్న జూస్ ని రికగ్నిషన్ కోసం లేకపోతే వాటి రెగ్యులేషన్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ బోర్డ్ ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నా ప్రీవియస్ వీడియో ప్రాజెక్ట్ టైగర్ గురించి చేశాను కదా, దాంట్లో ఆల్రెడీ దీని గురించి మెన్షన్ చేశాను. చూడకపోతే డీటెయిల్ గా ఒకసారి చెక్ చేయండి. టైగర్ టాస్క్ ఫోర్స్ అనే ఒకటి 2005 లో దీన్ని రికమెండ్ చేస్తే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా ఏరియాని, టోటల్ ఇండియాలో ఏదైనా ఏరియాని టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేయండి అని రికమెండ్ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఏరియాని టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ చేస్తుంది. దీనికి ఈ ఎన్టీసీఏకి చైర్పర్సన్ గా యూనియన్ మినిస్ట్రీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గా స్టేట్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఇదేంటంటే వైల్డ్ లైఫ్ కి సంబంధించిన క్రైమ్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తారు. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంది. సో ఇప్పుడు మనం ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో షెడ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. 6 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1, 2, 3, 4, 5, 6 ఇదేంటంటే బిఫోర్ ఎనాక్ట్మెంట్. ఈ 6 షెడ్యూల్స్ లో యానిమల్స్ ప్లాంట్ స్పీసెస్ అనేవి ఎంటర్ చేసి ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ 1 గురించి చూసుకుందాం. ఇదేంటంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. ఎండేంజర్డ్ స్పీసెస్ ఏవైతే ఇందులో ఇంక్లూడ్ చేశారో వాటికి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తూ, సపోజ్ వాటి వైలేషన్ కి మనం వచ్చాము అంటే హంటింగ్, ట్రేడింగ్, పోచింగ్ ఇలాంటి వైలేషన్స్ ఏమైనా చేస్తే హైయెస్ట్ పెనాల్టీస్ అనేవి దీనికి ఉంటాయి. దీంట్లో మెన్షన్ చేసిన సమ్ ఆఫ్ ది యానిమల్స్ ఏంటంటే బ్లాక్ బక్, బెంగాల్ టైగర్, స్నో లిపార్డ్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ చూసుకుంటే ఇందులో కూడా ఎండేంజర్ స్పీసెస్ ఎంటర్ చేసి ఉన్నారు. దీనికి కూడా హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇంకా ప్రొహిబిషన్ ఆఫ్ హంటింగ్ అనేవి అన్ని దీనికి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే సపోజ్ హ్యూమన్ కి ఆ యానిమల్ నుంచి థ్రెట్ ఉంది అనేటప్పుడు, ఆర్ ఆ యానిమల్ కి సమ్ డిసీజ్ ఉంది, అది అసలు రికవరీ అవ్వదు, సో అలాంటప్పుడు ఆ యానిమల్ ని హంట్ చేయొచ్చు. అలాంటి యానిమల్స్ అన్ని షెడ్యూల్ 2 లో మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కింగ్ కోబ్రా, స్పర్మ్ వేల్, ఫ్లయింగ్ స్క్విరల్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ షెడ్యూల్ 3 and 4 ఏంటంటే ఎండేంజర్డ్ స్పీసెస్ కాదు ఇందులో మెన్షన్ చేసింది, కానీ హంటింగ్ అనేది ప్రొహిబిట్ చేస్తారు. పెనాల్టీ అనేది మిగతా 2 షెడ్యూల్స్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది. షెడ్యూల్ 3 లో ఉన్న యానిమల్స్ ఏంటంటే నీల్ గాయ్, హైనా, సాంబార్ ఇలాంటివి. షెడ్యూల్ 4 లో ఫ్లెమింగోస్, ఫాల్కాన్స్, కింగ్ ఫిషర్స్ ఇలాంటివి ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ 5 గురించి చూసుకుంటే ఏంటంటే ఏవైతే యానిమల్స్ ని విచ్ ఆర్ కన్సిడర్డ్ వర్మిన్స్ అని కన్సిడర్ చేస్తామో అలాంటివన్నీ ఇందులో ఎంటర్ చేస్తున్నారు. వర్మిన్ అంటే ఏం లేదు, సపోజ్ ఆ యానిమల్ స్పెసిఫిక్ వైల్డ్ యానిమల్ వల్ల
మనకి ఫుడ్ ఆర్ ప్లాంట్స్ అన్ని డిస్ట్రాయ్ అవుతున్నాయి దాని వల్ల అంటే అలాంటివి మనం హంట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే కామన్ క్రోస్, ఫ్రూట్ బ్యాట్స్, ర్యాట్స్, మైస్ ఇలాంటివి. నెక్స్ట్ షెడ్యూల్ 6 చూసుకుంటే కొన్ని ప్లాంట్ స్పీసెస్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫర్ ట్రేడింగ్, సేల్ ఆర్ దాన్ని కల్టివేట్ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం తీసుకోవాలి. సో అలాంటి ప్లాంట్ స్పీసెస్ ని ఇందులో మెన్షన్ చేశారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బ్లూ వ్యాండా, రెడ్ వ్యాండా, స్లిప్పర్ ఆర్చిడ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 4 times అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఎక్కడంటే ఎప్పుడంటే 1991 లో. అప్పుడు ఏం చేశారంటే ఈ పెనాల్టీస్ ఇవన్నీ కొంచెం ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ 2002 లో చేసిన అమెండ్మెంట్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి యాడ్ చేశారు. అవి ఏంటంటే కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అనే కాన్సెప్ట్స్ ని యాడ్ చేశారు. నెక్స్ట్ 2006 లో జరిగింది అదేంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి మెన్షన్ చేశారు. అంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటాం కదా అది. అండ్ ఆల్సో ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని క్రియేట్ చేశారు 2005 లో. నెక్స్ట్ 2022 లేటెస్ట్ అమెండ్మెంట్ లో ఏంటంటే ఈ ఏవైతే 6 షెడ్యూల్స్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తూ 4 షెడ్యూల్స్ గా పెట్టారు. ఆ షెడ్యూల్స్ ఏంటంటే షెడ్యూల్ 1 లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తారు ఇంక్లూడ్ చేసిన యానిమల్స్ కి. షెడ్యూల్ 2 లో కొంచెం లెస్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ 1 తో కంపేర్ చేస్తే. షెడ్యూల్ 3 లో ప్లాంట్ స్పీసెస్ గురించి ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసెస్ గురించి. షెడ్యూల్ 4 లో ఏంటంటే స్పెసిమెన్స్ అండర్ సైట్స్, CITES అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఫర్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా, వాటి యొక్కవి ఈ షెడ్యూల్ 4 లో యాడ్ చేశారు. సో ఇది ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.